హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా అమ్మ నేర్పించిన మడత రొట్టండి. ఈ మడత రొట్టె మీకు నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. పొరలు పొరలుగా స్మూత్గా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా తింటూ ఉంటే తిన్నా కొద్ది తినాలనిపించే ఈ చపాతీలు మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇలాగా అన్నీ మడతలు వేసుకోవాలి. ముఖ్యంగా 4 మడతలు ఇట్లా ఆయిల్ పెట్టి మడతలు వేసుకొని పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడాను వేసుకోవాలి. అలాగా కొంచెం కొంచెం పిండి వేసుకొని దానిపైన ఆ చపాతీ పెట్టుకోవడం వల్ల మనకు అంటుకోకుండా వస్తాయి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవడం వల్ల అటు కాల్చుకుంటూ ఇటు లాటించుకుంటూ చేసుకోవచ్చు. అందుకోసం నేను అన్నీ ఒకేసారి మడతలేసి ఇలాగా చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు కాలుస్తూ చేసుకోవచ్చు కాబట్టి మనకు త్వరగా పని అయిపోతుంది. ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ కూడా ఫోల్డింగ్ చేయాలి. 2 ఉంచాను కదా ఫోల్డింగ్ చేయడము. అలాగే మనకు పిండి అనేది కూడా మనకు స్మూత్గా ఉండాలి. చూడండి నాకు పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో. పిండి స్మూత్గా ఉంటేనే ఇది చాలా రొట్టె కూడా స్మూత్గా వస్తుంది. అలాగని గట్టిగా విసికినా మెత్తగా విసికినా కూడా స్మూత్గానే ఉంటుంది. కానీ మనం స్మూత్గా చేయడం వల్ల ఇంకా చపాతీ నోట్లో పెట్టుకుంటే కరిగేలాగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా నేను చేశాను కదండి, చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలాగా లాటించుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక్కో చపాతీ కాలేలోపు ఇంకో చపాతీ మనకు రెడీ అవుతుంది. చపాతీలు అలా చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇట్లా ఒక్కసారి మడతలన్నీ వేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంక ఇవైతే కాలుస్తాను చూడండి. కాలుస్తూ చపాతీలు చేస్తాను. ఇంకా మా అమ్మ అయితే ఇలాగే చేసేదండి. ఇలా చేస్తేనే మేము తినేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలు అంతే, ఇలా చేస్తేనే తింటారు. వాటి రొట్టె చేస్తే మా పిల్లలు కూడా తినరు. నేను అప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు మా పిల్లలు అలాగే చేశారు. మీరు కూడా ఎవరైనా వట్టి రొట్టెలు చేసుకుని ఉంటే ఒకసారి ఇలాగా మడత రొట్టె చేసి పెట్టండి. మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ రొట్టె నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంటుందండి. మనకు టేస్ట్ కూడా పూరి టేస్ట్ వస్తుంది. పొంగడం కూడా పూరిలాగా పొంగుతాయి. ఒక్కసారి చేసి చూసి ఒకసారి నాకు కామెంట్ అనేది చేయండి. మీకు ఎలా వచ్చినాయి ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా చపాతి ఒక్కసారి మీరు ఎవరికైనా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు. వాటి రొట్టెలు తినరు. ఇంకా వీటికి ఫ్యాన్స్ అయిపోతారు. చూడండి, మీరే చేసి చూడండి. చేసిన తర్వాత అర్థమవుతుంది, నేను చెప్తే కాదు. ఇలాగా నేనైతే చేస్తున్నాను. అన్నీ కూడా ఇలాగా చక్కగా చేస్తాను. నేనైతే చాలా స్పీడ్గా చేసేస్తాను. నాకు అలవాటు అయిపోయింది చేయడం. ఇంకా ప్రతిరోజు చేస్తాను ఈ మడత రొట్టెలు నేను ఇంట్లో. చాలా ఈజీగా చేయడం కూడా వస్తుంది. పిండి అనేది స్మూత్గా చేసుకోవడం వల్ల మనకు తొందరగా లాటించడం అవుతుంది. చపాతీ అనేది గట్టిగా పిసికితే మనకు లాటించడం కష్టం అనిపిస్తుంది. నేనైతే స్మూత్గానే పిసుకుతానండి పిండిని. అందుకే నాకు తొందరగా రొట్టె అనేది సాగిపోతుంది. ఒక 4 సార్లు రుద్దితే సరిపోతుంది, నాకు చపాతీ రెడీ అయిపోతుంది. ఇలాగా ఈ విధంగా నేను రుద్దుతున్నాను కదా చూడండి. ఇంకా ఇవన్నీ కూడా నేను కాల్చి అనేది మీకు చూపిస్తాను. కాల్చుకోవడం కూడా ఎలాగనేది చూపిస్తాను. కాల్చుకోవడం ఏముందండి, అందరూ ఒకేలాగే కాలుస్తారు. కాకపోతే ఏంటంటే ఇది వేసేటప్పుడు కొంచెం మనకు స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏంటంటే పొంగుతుంది. సిమ్లో పెట్టుకుంటే పొంగదు. ఇలాగా పెట్టేసి హైలో పెట్టిన తర్వాత పొంగేలాగా చూసుకోవాలి. ఇలాగా మనకు బౌల్స్గా వస్తుంది కదా, అంతా ఒకేలాగా పొంగుతుందండి. ఇలా పొంగినప్పుడు ఇంకా మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ సిమ్లో కలిస్తే చక్కగా కాలుతాయి. మరీ ఫుల్ పెట్టుకోవడం కూడా ఎక్కువ లోపల పిండి ఉంటుంది కదా, అట్లా కాకుండా మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి పొంగడం అయిపోయిన తర్వాత. ఇంకా ఈ విధంగా కాలుస్తున్నాను. ఎక్కడైతే మన గ్యాప్స్ అయితే ఏర్పడతాయో అక్కడ నుంచి గాలి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలి. సరాతంతో మనం అక్కడక్కడ అట్లా క్లోజ్ చేస్తే రొట్టె పూర్తిగా కూడా పొంగుతుంది. ఈ రొట్టె ఈ చపాతీ అనేది చాలా బాగుంటుందండి. ఏ కూరలకైనా కూడా చాలా బాగుంటుంది. ఆ కూర రుచే మారిపోతుంది అనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీ వల్ల ఎలాంటి కూరలైనా పెట్టుకొని తినొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి చేసి తిని చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది. ఇంకా అలాగే ఇంకో 2వ చపాతీ కూడా అలాగే కాలుస్తున్నాను. ఇది కూడా పొంగుతుంది చూడండి. ప్రతిదీ పూరిలాగా పొంగాల్సిందే మనకు చపాతీ. మనకు టేస్ట్ కూడా పూరి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ లేకుండా మనం తక్కువ ఆయిల్తో చపాతీలు ఈ విధంగా చేసుకొని తింటే మనకు పూరి టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఎప్పుడు తిన్నా ఇలాగే తినాలి అనిపిస్తుంది. మనం ఎవరికైనా చేసి పెట్టినా కూడా ఇలాగే చేయమని కూడా అడుగుతారు మళ్ళీ మళ్ళీ. చూడండి, ఈ విధంగా అయితే నేను అన్నీ కూడా కాలుస్తున్నాను. ఇంకా అప్పుడు వేసేటప్పుడు హైలో పెట్టేసుకొని వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇలాగ ఈ విధంగా కాలుస్తున్నాను. ఇటు కాల్చుకుంటూ అటు మనం ఒక చపాతీ చేసుకోవచ్చు. ఈజీగా 2 పనులు మనమే చేసుకోవచ్చు. చూడండి ఎలాగ వచ్చాయో చపాతీలు అయితే ఈ విధంగా కాల్చాను నేను. ఈ విధంగా వచ్చాయి. ఈ చపాతీ అనేది ఎలా పొరలుగా వచ్చిందో కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అటు ఇటు వైపు పట్టుకొని నేను లాగితే చూడండి పూర్తిగా వచ్చేసింది. ఎక్కడ కూడా అంటుకోలేదు నాకు చపాతీ. చూడండి పొరలుగా ఎంత బాగా ఉందో, ఎక్కడ అంటుకోకుండా వచ్చింది. ఇలాగ వస్తుందండి చపాతీ అనేది. చూడండి నేను తింటున్నాను, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంది. వేడి వేడి తినచ్చు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.